తరువాతి సంకీర్తన, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. ఆయన ఇచ్చే వరాలు, కొండలంత వరాలు ఇస్తూ ఉంటాడు భక్తులకి. ఎంత గొప్ప దైవం అంటే, కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కురువరత్తి నంబి అంటే కొండలు చేసుకునే భక్తుడు. ఒకసారి తొండమాన్ చక్రవర్తి తనను మించిన భక్తుడు లేడు, రోజు బంగారు పూలతో నేను ఈ దైవానికి పూజ చేస్తాను, ఇలా చేసే భక్తుడు ఎక్కడా భూప్రపంచంలో లేడు అన్న అహంకారం కలిగిందిట. ఆ తర్వాత రోజు ఆయన బంగారు పూలు సమర్పించే సమయానికి అక్కడ మట్టి పూలు ఉన్నాయట. మట్టితో చేసిన పూలు మనం చాలా అరుదుగా వింటాం. ఆ పూలను సమర్పించింది కురువరత్తి నంబి. అప్పుడు పరమాత్మని ప్రశ్నించాట తొండమాన్, నేను చాలా గొప్ప భక్తుడని చెప్తూ ఉంటావు కదా అంటే, నువ్వు చాలా గొప్ప భక్తుడు, ఎటువంటి సందేహం లేదు ఆ విషయంలో. అయితే నిన్ను మించిన భక్తుడు కురువరత్తి నంబి అంటే, కురువరత్తి నంబి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అతి బీదవాళ్ళు ఆ స్వామిని ఎంతో శ్రద్ధగా కొలుస్తూ మట్టి పూలతో పూజిస్తూ ఒక రకమైన పగిలిన కొండ ముక్కలో స్వామికి ప్రసాదాన్ని నివేదన చేస్తున్నారట. అప్పుడు తొండమాన్కి కనువిప్పు కలిగింది. స్వామికి కావాల్సింది వినయంతో కూడిన భక్తి, అహంకారంతో కూడిన భక్తి కాదు అని. వెంటనే పశ్చాత్తాపం పొందాడు. తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. కురువరత్తి నంబిని నిజమైన భక్తుడిగా అంగీకరించాడు. ఆ కురువరత్తి నంబి భక్తిని తొండమానే కాదు, మొత్తం ప్రపంచమే అంగీకరించింది. ఎందుకంటే మన అందరికీ కూడా చాలామందికి, అంటే మనలో చాలామందికి తెలిసిన విషయమే, ఆ పగిలిన కొండ పెంకులో, అంటే దాన్ని ఓడు అంటారు, ఆ ఓడులోనే ప్రసాదం పెట్టి స్వామికి వితరణ చేస్తారు. అంటే కులశేఖర పడిని దాటేది ఆ ఓడులో ఉన్న ప్రసాదం మాత్రమే. మిగిలిన గంగాళాలన్నీ యువతలే నివేదించబడతాయి. అంత గొప్ప భక్తుడు ఆ కురువరత్తి నంబి. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. ఆ తొండమాన్ చక్రవర్తి ఒకసారి యుద్ధానికి వెళుతూ, నేను నాకున్న ఆయుధాలతో యుద్ధం చేయడం ఎందుకో కష్టంగా అనిపిస్తోంది అనుకుంటే, అప్పుడు స్వామి తన శంఖ చక్రాన్ని బహుకరించట. ఆ విషయాన్ని చెప్పడానికి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చినవాడు, నా శంఖ చక్రాలుంటే నేను ఉన్నట్టే అని చెప్పడం జరిగింది. ఆ రకంగా తొండమాన్ వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే సంహరించడం జరిగింది, బలవంతులైన శత్రువుల్ని. అచ్చపు వేడుకతోడ అనంతాడు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు, మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ మాటలాడి నొచ్చినవాడు. అద్భుతమైన ఘట్టాలకి ఒక్కొక్క వాక్యంలో ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ అన్నమయ్య. అనంతాళ్వారు అంటే భగవద్ రామానుజుల శిష్యులు. ఆయన తిరుమల కొండ మీద పూల తోటలో కైంకర్యం చేస్తున్నారు. ఆయన ఎంత భక్తుడంటే, ఆయన చేసే కైంకర్యానికి ఎవరు కూడా సహాయం సహకారం అందించకూడదు, స్వామికి తానే కైంకర్యం చెయ్యాలి అని. అయితే స్వామి అతన్ని పరీక్షించడానికి ఒక బాలుడి రూపంలో రావడం, వచ్చి సహాయం చేయబోతే ఈయన కోపం వచ్చి గుణపాన్ని విసరడం జరుగుతుంది. ఆ గుణపం ఆయన నుదుటికి తగిలి అక్కడ రక్తం కారడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, అక్కడ తిలకాన్ని అద్దుతారు. అలాగే ఆ గుణపం కూడా మనకి దేవాలయం ప్రవేశిస్తుంటే మనకి దర్శనం ఇస్తుంది. అదేవిధంగా కంచిలోననుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు, ఎంత నెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. ఆ తిరుకచ్చి నంబి మీద కరుణించి కంచి నుంచి తిరుమలకి రప్పించారు ఆయన. మహాభాగవతుడు తిరుకచ్చి నంబి ఆ కచ్చి నంబి మీద కరుణించిన విధానం తెలుపుతూ, ఎంత నిక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై పరిపాలించినవాడు. ఇప్పటికీ ఆయన మనందరినీ కూడా ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో మనలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుభవేక వేద్యమైన విషయమే. అటువంటి శ్రీనివాసుడిని అద్భుతమైన రీతిలో కొనియాడుతూ, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు అనే సంకీర్తన అన్నమాచార్యులు వారు రాస్తే, ఆ సంకీర్తనని హిందోళ రాగంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచారు. ఇప్పుడు మీకు అందించబోతున్నారు చిన్నారులు.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు రూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు రూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి నిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి నిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాచె కురవతి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాచె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నందినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాచె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు రూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారి ముచ్చి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారి ముచ్చి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంది తోడుగా మచ్చిక దొలక తిరుమల నంది తోడుగా నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు మచ్చిక దొలక తిరుమల నంది తోడుగా నిచ్చ నిచ్చ మాటలాడి నచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు రూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోనుండ తిరుగచ్చినంది వీర కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోనుండ తిరుగచ్చినంది వీర కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు ఎక్కుడైన వెంకటేశుడు
వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు శాబాస్.